కదండి మరి వాళ్ళు చెప్పండి తులమ్మ గారు. ఒకటి మనకు ఇక్కడ చాలా స్పష్టత కనబడుతుంది. శాసన మండలి అని అంటే అక్కడ ప్రజా సమస్యల్ని చర్చించే ఒక వేదిక, అంతే కదా. అక్కడ ఆమె ఒక 4 నెలల క్రితమే రాజీనామా లెటర్ పంపించింది స్పీకర్ గారికి. 4 నెలల నుంచి ఇప్పటి వరకు ఆమెను సస్పెండ్ చేయలేదు. మళ్ళా మధ్యలో కూడా శాసన సభలు జరిగినాయి, అప్పుడు కూడా వెళ్ళలేదు. మరి అప్పుడే నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు? నా లెటర్ని యాక్సెప్ట్ చేయండి, నేను ఎమ్మెల్సీ రాజీనామా లెటర్ పంపించినా కదా అని అప్పుడే అడగాలి. అప్పుడు అడగకుండా మళ్ళీ సెకండ్ టైం మొన్న ఏదైతే ఈ సమావేశాలు ప్రారంభమైనాయో అయిన టైంలో బీఆర్ఎస్ పార్టీ అక్కడ లేవనెత్తేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు. అట్లాగే వాళ్ళు పీపీటీ పెడతామని అంటే మీరు పెట్టండి మేము కూడా పెడతాం అనే మాట్లాడడంతో వాళ్ళు అవకాశం ఇయ్యనప్పుడు, మాట్లాడే అవకాశం ఇయ్యనప్పుడు మేము బైకాట్ చేస్తున్నామని బయటకు వచ్చారు బీఆర్ఎస్ పార్టీ. వచ్చిన తర్వాత తను మళ్ళా శాసన మండలికి పోయి నేను నా రాజీనామాను ఇప్పుడు యాక్సెప్ట్ చేయండి, చేసే ముందు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని అన్నప్పుడు స్పీకర్కు చాలా క్లారిటీ ఇవ్వాలి. ఏం మాట్లాడతారు, ఏ అంశం పైన మాట్లాడతారు అనేది తెలవాలి, అంతే కదా. అట్లా కాకుండా ఈమె అదేంటిది అనేది క్లారిటీ తీసుకోకుండా ఎంతసేపు మాట్లాడితే అంతసేపు ఆమెకు అవకాశం ఇచ్చేసారు. మాట్లాడినటువంటి మాటలేంటి? ఏమన్నా మహిళా సమస్యల, రైతుల సమస్యల, కార్మికుల సమస్యల, తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడినటువంటి అంశాలు ఏమన్నా ఉన్నాయా? అంత తన వ్యక్తిగత విషయాలు, నాకు నేను ఎట్లా ఉద్యమంలోకి వచ్చినా, ఆ ఉద్యమ క్రమంలో నేను ఏం చేసినా, నాకేం నష్టం జరిగింది, ఏం బాధలు పడ్డా, కష్టాలు గివ్వి అక్కడ రికార్డు కావాల్సిన అవసరం ఏముంది? అంటే వ్యక్తిగత విషయాలు చెప్పుకోవడానికి ఆ సమావేశం అనేది ఆ స్పీకర్ గారు అనుమతి ఇచ్చిన తీరు, రాజకీయ ఒత్తిళ్లు కూడా అనుమతి ఇవ్వడం అనేది దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే వాళ్ళందరూ కూడా మొత్తం మంత్రులందరూ వచ్చిరు, కాంగ్రెస్ కు సంబంధించిన ఎమ్మెల్సీలు అందరూ ప్రేక్షకుల్లాగా ఇట్లా చూస్తున్నారు ఆమె ఏం చెప్తాది అంటే వాళ్ళ మనసులో వాళ్ళు అంటే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, ప్రభుత్వం ఏదైతే వాళ్ళ ప్రతిపక్ష పార్టీ ఒక బలమైన పార్టీ పైన వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాట్లాడుతున్న వాయిసే తను రేజ్ చేస్తుంది. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసే విధంగా తను మాట్లాడుతున్నది. అంటే ఆ మాట్లాడే దాన్ని బట్టి దీని వెనకాల ఎవరు ఉన్నారు, ఎవరు చేపిస్తున్నారు, ఎవరి డైరెక్షన్ లో నడుస్తుంది అనేది మనకు క్లారిటీ ఉంది కదా. మీరు కవితను ఏమన్నా అనుకోండి, కానీ కాంగ్రెస్ లీడర్లు మంత్రులు మంత్రులకు ఏం అవసరము, కాంగ్రెస్ పార్టీకి ఏం అవసరం కవితతో? నేనేమంటున్నా అంటే ఇవాళ అధికార పార్టీ చాలా హామీలు ఇచ్చింది, ఇచ్చినటువంటి హామీలలో ఒకటి కూడా నెరవేర్చలేదు. 10 సంవత్సరాల కాలంలో మీ పార్టీ కూడా చాలా హామీలు ఇచ్చిన దాంట్లో కొన్ని చేసినాము, ఒకటి రెండు మిగిలిండొచ్చు, అవి కూడా మేము తదనంతరం చేస్తాం కావచ్చు. కానీ మీరు ఇచ్చిన హామీలలో ఒకటి కూడా ఒక ఫ్రీ బస్ తప్ప ఒకటి కూడా అమలు చేయలేదు కదా. ఆ సమస్యలు కవిత టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఉమా గారు మీరు చెప్తున్నారు కదా, మీరు చెప్పినట్టు అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తే డిసిప్లిన్ లేదంటారు, మరి బయట మాట్లాడితే ఇలా అంటున్నారు. అసలు ఎప్పుడు మాట్లాడాలి? డిసిప్లిన్ కాదు అంటే ఇంటర్నల్ గా అనేక సందర్భాలలో మాట్లాడడానికి అవకాశం ఉంటది. చాలా సార్లు స్టేటు కమిటీ మీటింగ్ ఉంటది, ఇంటర్నల్ మీటింగ్స్ చాలా అవుతుంటాయి. అక్కడ మాట్లాడినప్పుడు తన ఒపీనియన్ చెప్పొచ్చు కదా. మరి ఇక్కడ గిళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఈ విషయంలో గిట్లా చేస్తే బాగుంటదని ఒపీనియన్ చెప్పొచ్చు. అట్లా చాలా మంది కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది ఉద్యమకారులం ఉన్నాం. చాలా సందర్భాలలో కేసీఆర్ గారితో మాట్లాడి చర్చించి మా అభిప్రాయం ఇది అని చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇవాళ ఇంకా మా అందరికంటే తనకి ఇంకా ఫ్రీడమ్ ఉంటది కదా, ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, మాట్లాడే అవకాశాలు ఉంటాయి. కానీ అట్లా ఉన్నటువంటి తను మరి అప్పుడెందుకు మాట్లాడలేదు? ఇవాళ తను అంటుంది నేను
నేను చాలా కష్టపడ్డా, చాలా పని చేసిన, నాకు సపోర్ట్ లేదు, ఎంకరేజ్మెంట్ లేదు, నన్ను చాలా రకాల ఇబ్బంది పెట్టిర్రు, నన్ను అసలు ఎంకరేజ్ చేయలేదు అని. కానీ నేనంటాను, ఇవాళ మీకన్నా ముందు నుంచే మేము అందరం కూడా ఉద్యమంలో ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, చాలా మంది నాయకులు, చాలా మంది ఇవాళ ఏం ఆశించకుండా తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు కావాలనే లక్ష్యంతో పనిచేసినటువంటి వాళ్ళు, చాలా మంది చాలా కోల్పోయినటువంటి వాళ్ళు. కానీ తెలంగాణ వచ్చిందనే సంతోషంలో ఉన్నారు. తెలంగాణ వచ్చినాక మంచిగా బ్రహ్మాండంగా అభివృద్ధి 9.5 ఏళ్లలో చాలా అభివృద్ధి, అప్పుడు 60 ఏళ్ల కాలం నుంచి జరగని పనులు ఇవాళ కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడి ఆధ్వర్యంలో చాలా జరిగిందనే సంతోషపడుతున్నాం. కానీ ఇవాళ మీరు 2026లో వచ్చిన తను కొద్ది రోజులు అంటే తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర తను పోషించింది. తను వచ్చిన తర్వాత ఆ పని చేసినటువంటి క్రమంలో మళ్ళీ తెలంగాణ వచ్చినాక తను ఒక ఎంపీగా అవకాశం వచ్చింది. మళ్ళీ పోటీ చేయడానికి మళ్ళీ అవకాశం వచ్చింది. తనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరస్కరించారు. మళ్ళీ ఓడిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎవరికి రాని అవకాశాలు తనకు వచ్చినాయి. ఎక్కడ మీకు అన్యాయం జరిగింది? ఏదన్నా ఉంటే మీరు మాట్లాడాలే తప్ప పార్టీకి నష్టం చేసేటువంటి పద్ధతిలో ఇప్పుడు కవిత ఆరోపణలు వ్యక్తిగతం అంటున్నారా, లేదంటే పార్టీ లోపాలపై ప్రశ్నించేది కాబట్టి ఏం చెప్తారు? వ్యక్తిగతంగానే మాట్లాడుతుంది, పార్టీకి నష్టం చేసే పద్ధతిలో మాట్లాడుతుంది. తను అంటే ఉద్యమ క్రమంలో మాట్లాడిన కవిత, తన అప్పటి కవిత వేరు. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏది లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న తర్వాత జైలుకు పోయి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నటువంటి మాటల ఆ కవిత వేరు. కాబట్టి ఆ కవిత డిఫరెంట్ గా ఎవరో ఖచ్చితంగా ఒకరి డైరెక్షన్ లోనే, అంటే బీఆర్ఎస్ శత్రువులు ఎవరైతే ఉంటారో, బీఆర్ఎస్ ని ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్లకు మేలు చేయడం కోసం తను మాట్లాడుతున్నట్టుగా, వాళ్ళ గొంతుకై తిని మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకు రిజాల్వ్ చేసుకోలేకపోయారు ఇంటి సమస్యను? అంటే చాలా అంటే చేసుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా తన సొంతగా నేను నా సంగతి నాది నేను చూసుకుంటానేటువంటి మీ పార్టీలో ఎందుకు పితృస్వామ్య భావజాలం? వారసులంటే కొడుకులే కావాలా, లేకపోతే మగవాళ్లే కావాలా, ఆడవాళ్ళు వారసులు కావద్దా? అంటే పితృస్వామ్య భావజాలం అనేది ఒక బీఆర్ఎస్ పార్టీకే కాదు, మొత్తం అన్ని పార్టీలలో అదే పితృస్వామ్య భావజాలమే ఉంటది. పురుషాధిక్యత సమాజం ఇది. ఈ సమాజంలో మహిళల కంటే ఎక్కువ పురుషులకే అవకాశాలు ఎక్కువ వస్తాయి, ఎంకరేజ్ చేస్తుంది ఈ సమాజం. అది 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 సపరేట్ సబ్జెక్ట్. పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ఆమె చెప్తే ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు పార్టీ? అంటే ప్రజాస్వామ్యం లేదనేది తను ఒక్కతంటే కాదు కదండి. ప్రజాస్వామ్యం లేనిది ఇంతమందికి అవకాశాలు వచ్చినాయి, ఇన్ని నిర్ణయాలు చేస్తున్నారు, ఇంతమంది అభిప్రాయాలు చెప్తున్నారు. పార్టీ ఒక మహత్తరమైనటువంటి ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్రం తీసుకురావడం అంటే ఫ్రీడమ్ లేనిది, అందరి ఏకాభిప్రాయాలు లేనిదే సాధ్యమవుతుందా? అంత ఈజీయా? కాదు కదా. ఇవాళ ఒక మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాదు అనుకున్న తెలంగాణను తీసుకురావడంలో అన్ని వర్గాల ప్రజల్ని ఏకం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. నువ్వు వారినే తప్పుపడుతున్నావంటే? శోభ గారు